ఉన్నత విద్య కోసమని కెనడా వెళ్లిన దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులు అక్కడి కళాశాలల్లో చేరలేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. వారంతా ఎక్కడున్నారనే దానిపై ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతుంది. ఆయా విద్యార్థుల్లో చాలా మంది వరకు కెనడా నివాసంలో ఉండేందుకు, డబ్బు సంపాదించుకునేందుకు పలు రకాల పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది. కొంతమంది విద్యార్థులు నకిలీ కళాశాల చేతుల్లో మోసపోగా, మరికొంతమంది ఉద్దేశపూర్వకంగానే కెనడాలో ఉద్యోగాలు చేసుకునేందుకు స్టూడెంట్ వీసాను దుర్వినియోగం చేసినట్లు సమాచారం. అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా కెనడా విధానంలో అంతర్జాతీయ విద్యార్థులు ముందుగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా మంది విద్యార్థులు ఆసరాగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు ఈ విధంగానే కెనడా వెళ్లారు. కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తరగతులకు మాత్రం హాజరు కావడం లేదు. దీనికి బదులుగా డబ్బులు సంపాదించుకునేందుకు మొబైల్ షాపుల్లో, గ్యాస్ స్టేషన్లో డెలివరీ ఏజెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు వాస్తవంగా చదువుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ మంచి యూనివర్సిటీలో అడ్మిషన్లు దొరకక చిన్న కాలేజీల ఆఫర్లను అంగీకరిస్తున్నారు. చివరకు అక్కడకు చేరుకున్న తర్వాత ఆ కాలేజీలు నకిలీవని తేలడమో లేదా తగిన సదుపాయాలు లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఓ 26 విద్యార్థి సరేర్లోని ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. అయితే అతను తరగతులకు హాజరు కాకుండా ఒక మొబైల్ షాప్లో ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతనికి ఓ గంటకు $7 వరకు ఇస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల మరో విద్యార్థి టొరంటోలో డెలివరీ ఏజెంట్గా చేస్తున్నారు. కెనడాలో కనిపించకుండా పోయారన్న చాలా మంది విద్యార్థులు సరిహద్దు దాటలేదని, కెనడాలోనే పనిచేసుకుంటూ శాశ్వత నివాసం కోరుతున్నారని వలస నిపుణులు చెబుతున్నారు.